వస్తానులే కానీ ఆ సాయిబం చూడవే సాహిబా. అల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ ఖిల్లా వేసుకొని ఆయన డబ్బులు. ఏం సీత అలా ఉన్నావు? మీ ఆయన గారి గొప్పతనం చూసి పిచ్చిక్కి పెద్ద జన్మ. ఇలాంటి బతుకు బతకపోతేనే. అమ్మా సీత అలా అనకూడదమ్మా. ఇంత పత్రానికి ఏం చావండి. ఇంకా నన్ను ఏడిపించుకు తినద్దు. రాజ్యం పూలు కాచిన తల్లోకి కాచిన పక్కలోకి. సాయిబు గారి సంపాదన బాగానే ఉన్నట్టుందే. పూల దాకా వచ్చిందంటే సాంబ్రాణి పొగ గిట్టుబాటుగా ఉన్నట్టే. సాయిబు గారేంటి సాంబ్రాణి ఏంటి? కర్మగాలి ఇవాళ నాకంట పడింది గనక ఆ ఒకటి తెలిసింది. తమరి వెధ వేషాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? జన్మెత్తగానే సరికాదు. మనిషి అన్నాక కొంచెం ఉచ్చ నీచు తెలియాలి. మమ్మల్ని గాలి కుదిరేసి ఇల్లు పట్టకుండా తిరిగేది చాలక మన బతుకి వెధ వేషాలోటి కావాల్సి వచ్చాయా? కర్మో గ్రహచారం అనుకొని వేళకింత పెండ పడేస్తున్నానుగా. ఇంకా ఈ దరిద్రపు కొట్టు బతికెందుకు? కాలు చెయ్యి ఉండి కూడా సిగ్గు లేకుండా కట్టుకున్న పేళ్లతో సహా నా మీద పడి పంది కుక్కలా బతుకుతున్నావు. అది చాలక నా పరువు చేయడానికి కాకపోతే ఆ దిక్కుమాల వేషాలెందుకు? అన్నగా పుట్టావు గనక మొహన కాడ్రి తుమ్మలేక. అయిపోయిందా నీ ఉపన్యాసం? ఎన్నంటే ఏముంది? దొన్నపోత మీద బాణ కూర్చున్నట్టేగా. చెల్లెమ్మా తప్పమ్మా, నీ వాగ్దాటినంత తక్కువ అంచనా వేసుకోకు. అది వాన దివిసీమ తుఫాను. గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాల సముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్లు పిసికించుకుంటూ పడుకోలేక 10 అవతారాలు ఎత్తాడా? అది తెలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివే కాదు. మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు? అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు? ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠశ్వాస ఉండేదే కాదు. వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత పెద్ద పెద్ద మంత్రులు అవ్వచ్చు. అన్న మనసు అర్థం చేసుకోమ్మా తెలుగాడపడుచు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే